أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أني لا أضيع عمل عامل منكم من ذكر أو أنثى بعضكم من بعض، فالذين هاجروا وأخرجوا من ديارهم وأوذوا في سبيلي وقاتلوا وقتلوا لأكفرن عنهم سيئاتهم ولأدخلنهم جنات تجري من تحتها الأنهار. సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభువు, సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు, సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 195వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మీలో ఎవరి శ్రమను కూడా నేను వృధాగా పోనివ్వను. మీరు పురుషులైనా లేకపోతే స్త్రీలైనా ఒకే రాశికి చెందినవారు కనుక ఎవరైతే నా కోసం దేశాన్ని విడిచిపెడతారో, నా మార్గంలో గృహాల నుండి గెంటివేయబడతారో, హింసించబడతారో, మరి నా కొరకు పోరాడి చంపబడతారో, అటువంటి వారి యొక్క తప్పులను నేను క్షమించి క్రింద సెలవేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలోనికి వారిని ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలము, ఉత్తమమైన ప్రతిఫలము అల్లాహ్ వద్దనే ఉన్నది. సోదరులారా, ఈ వాక్యాలలో ప్రధానంగా దైవం తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, అన్నీ లా ఉజీఉ అమల ఆమిల మిన్కుం మిన్ జకరి వ ఉన్సా, స్త్రీలైనా పురుషులైనా ఇరువురు కూడా సమానమే. ఎవరి శ్రమను కూడా నేను వృధాగా పోనివ్వను. మీరందరూ కూడా ఒకే రాశికి చెందినవారు. భార్యాభర్తల మధ్య, ఒక స్త్రీ పురుషుల మధ్య ఏ విధమైనటువంటి భేదము కానీ, తారతమ్యత కానీ ఏమాత్రం కూడా లేదు. ఎవరు ఏ విధంగా కష్టపడతారో ఆ విధంగా వారికి ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి మగవారికి ఎక్కువ ప్రతిఫలము, ఆడవారికి తక్కువ ప్రతిఫలము, ఇటువంటి తారతమ్యత అంత మాత్రం కూడా దైవం వద్ద లేవు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏ పుణ్యాలైతే పురుషుడు బయట నుండి సంపాదించుకుంటాడో అవే పుణ్యాలను స్త్రీ తన ఇంటి వద్దనే ఆమె సంపాదించుకోగలుగుతుంది. ఎందుకంటే పురుషునికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. బయటకు వెళ్ళి అతను అనేక దాన ధర్మాలు చేయవచ్చు, అనేక మంచి మంచి పనులు చేయవచ్చు, తద్వారా ఎక్కువ పుణ్యాలను సంపాదించుకోవచ్చు. కానీ స్త్రీకి తక్కువ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఆమెకు తక్కువ పుణ్యం వస్తుందేమో అన్న సందేహం ఉన్నట్లయితే ఇక్కడ దైవము దానిని నివృత్తి చేస్తున్నాడు. అది ఏ విధంగా కూడా ఉండదు. మీరు ఎంత సంపాదించుకుంటే అంత మీకు వస్తుంది. భార్య సంపాదించుకున్నటువంటి పుణ్యము భర్తకు రావడం కానీ, భర్తకు రావాల్సినటువంటి పుణ్యము భార్యకు కానీ ఎంత మాత్రం కూడా మరి ఉండదు. సోదరులారా, మరి చూడండి, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో భార్యాభర్తల మధ్య ఆ అనుబంధాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు. నిసాకుం హర్సుల్లకుం, అంటే స్త్రీలు సేద్యపు భూములు లాంటి వారు. మీ భార్యలు మీకోసము మంచి పంటను ఇచ్చే సేద్యపు భూములు లాంటి వారు. ఏ విధంగా అయితే ఒక రైతు తన భూమిని ఎంతగానో ప్రేమిస్తాడు, మరి ఎంతగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఒక చక్కటి పంటను మరి ఆ భూమి తనకు ప్రసాదించాలి అని అతను అనేక పగలనక రేయనక మరి దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు.
అదేవిధంగా భార్య భర్తకు ఉత్తమమైనటువంటి సంతానాన్ని ప్రసాదిస్తుంది, మంచి బిడ్డలను ప్రసాదిస్తుంది. కాబట్టి దైవము మరి భార్యను ఈ సేద్యపు భూమితోటి పోల్చడం జరిగింది. మరొక సందర్భంలో దైవం తెలియజేస్తాడు, హువా లిబాసుల్లకుం వ అంతుం లిబాసుల్లహున్న, మీరు ఇరువురు కూడా ఒకరికొకరు దుస్తులు లాంటి వాళ్ళు అంటాడు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని దైవము దుస్తులతోటి పోల్చడం జరిగింది. మనము మన దుస్తులను అందం కోసము మరియు మన యొక్క శరీర భాగాలను కప్పడం కోసము మనము దుస్తులను ధరిస్తాము. కాబట్టి మన యొక్క శీలాన్ని కాపాడేవి దుస్తులు, మనకు అందాన్ని చేకూర్చేవి దుస్తులు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధము, అనుబంధము మనిషి జీవితానికి అందాన్ని ఇస్తుంది. మరి అతను చెడు మార్గం పట్టకుండా మరి అతని శీలాన్ని కూడా కాపాడుతుంది. కాబట్టి దైవము అద్భుతంగా ఇద్దరిని కూడా మీరు ఒకరికొకరు దుస్తులు లాంటి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మరొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, హువల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా. దైవం తెలియజేస్తున్నాడు, లితస్కును ఇలైహా, నేను మిమ్మల్ని ఒకే బీజం నుండి పుట్టించాను మరియు అతని ద్వారా అతని భార్యను కూడా సృష్టించాను. ఎందుకంటే మనిషి ప్రక్కటెముక నుండే దైవము మరి అతని భార్యను కూడా, అతని స్త్రీని కూడా సృష్టించాడు. మొట్టమొదటి మానవులు ఆదం అలైహిస్సలాం, ఆయన ప్రక్కటెముక నుండే ఆయన భార్య హవ్వాను కూడా దైవం సృష్టించాడు. కాబట్టి ఈ విధంగా పురుషుని యొక్క శరీర భాగంలో సగ భాగమే స్త్రీ అని దైవం తెలియజేస్తున్నాడు. మరి లితస్కును ఇలైహా, నేను ఈ విధంగా మీ భార్యలను మీ నుండి ఎందుకు సృష్టించాను అంటే మీరు వారి వద్ద శాంతిని పొందడం కోసము. లితస్కును ఇలైహా వజఅల్న బైనకుం మవద్దతు రహమ. దీని అర్థం ఏమిటంటే మీరు వారి వద్ద శాంతిని పొందడం కోసము, మరి మీ మధ్య నేను ప్రేమను, ఆప్యాయతను సృష్టించాను అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటను దైవం తెలియజేస్తున్నాడు చూడండి. నేను భార్యాభర్తల మధ్య ఉండే ఆ అనుబంధము, ఆ ప్రేమను గురించి దైవం తెలియజేస్తున్నాడు. అద్భుతమైనటువంటి ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే మరి 20 సంవత్సరాలు తన తల్లిదండ్రుల వద్ద గడిపినటువంటి ఆ బిడ్డ మరి పెండ్లి అనే ఒకే ఒక్క రోజు తర్వాత తన సర్వస్వంగా తన భర్తని తలుస్తుంది. తన పుట్టింటిని మర్చిపోతుంది ఆమె. అంత మరి ప్రేమను తన భర్త మీద ఆమె ఏ విధంగా కల్పించుకుంటుంది, అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి మీ మధ్య నేను ఆప్యాయతను, ప్రేమను సృష్టించాను. భార్యల భర్తల మధ్య ఉండే ఆ అనుబంధం, ఆ ప్రేమల గురించి దైవం తెలియజేస్తున్నాడు. మరి ఎలాంటి ప్రేమ అంటే మరి పుట్టి పెరిగినటువంటి 20 ఏళ్ళు లేకపోతే 25 ఏళ్ళు పెరిగినటువంటి తన ఇంటిని ఆమె మర్చిపోయి తన భర్త ఇంటిని తన సర్వస్వంగా ఆమె భావిస్తుంది. అంత అద్భుతమైనటువంటి ప్రేమను దైవం సృష్టించాడు. కాబట్టి తన భర్త పట్ల ఆమె అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటుంది. సోదరులారా, ఈ విధంగా ప్రపంచంలో భార్యాభర్తల మధ్య ఉండే ఆ సంబంధము, దానికి ఏమాత్రం కూడా నిర్వచనం ఉండదు. భర్తకు ఏదైనా మరి ఆపద కలిగినట్లయితే భార్య తల్లడిల్లిపోతుంటుంది, భార్యకు ఏదైనా జరిగితే భర్త తల్లడిల్లిపోతుంటాడు. ఈ విధంగా వారి జీవితము మరి ఒకరి కోసం ఒకరుగా ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. కానీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే సోదరులారా, ప్రపంచంలో ఎంత అనుబంధంగా ఉన్నటువంటి వీళ్ళు, ఎంత ప్రేమగా ఉన్నటువంటి వీళ్ళు పరలోకంలో తమకు ఏమాత్రం కూడా సంబంధం లేని వారుగా ప్రవర్తిస్తారు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, ఆ రోజున మనిషి తన భార్యకు, తన బిడ్డలకు, తన తల్లిదండ్రులకు, తన స్నేహితులకు, తన సోదరులకు దూరంగా పరిగెడతాడు. ఎంత విచిత్రమైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి ఈ ప్రేమలు, ఈ ఆప్యాయతలు ప్రపంచం వరకే పరిమితము. కాబట్టి ఎవరి పుణ్యం వారిది సోదరులారా. భర్త చేసే పుణ్యం భార్యకు కానీ, భార్య చేసే పుణ్యము భర్తకు కానీ ఎంత మాత్రం కూడా రాదు. అయితే ఇరువురు కూడా ఇక్కడ సహకరించుకోవాలి. దైవదాసులు ఇద్దరు కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ ఇక్కడ మరి ఆ పుణ్యాలను సంపాదించుకోవాలి. కానీ నా భర్త మరి 5 పూటలా కూడా ప్రార్థన చేస్తున్నాడే,
నాకు పుణ్యం వచ్చేస్తుందని భార్య భావించిన, భార్య మంచి మంచి వ్రతాలు చేస్తుంది కదా నాకు పుణ్యం వచ్చేస్తుందని భర్త భావించిన, ఇది ఎంత మాత్రం కూడా జరిగే పని కాదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి పరలోకంలో జరగబోయే ఒక ఇన్సిడెంట్, ఒక సన్నివేశాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు. ఒక భార్యాభర్తలు, ఒక జంట ప్రపంచంలో చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, ఒకరి కోసం ఒకరుగా బ్రతుకుతారు. మరి ఆ జంట మరణం తర్వాత పరలోకంలో ఒకరినొకరు ఎదురుపడతారు. అప్పుడు భర్తకు అతను చేసే పుణ్యాలలో కేవలం ఒకే ఒక పుణ్యం తక్కువైపోయి స్వర్గానికి ఆమడ దూరంలో నిలిచిపోతాడు. ఒక్క పుణ్యాన్ని అతను సంపాదించుకోగలిగితే స్వర్గానికి వెళ్ళిపోయేవాడు. కానీ ఒకే ఒక పుణ్యం అతనికి తక్కువైపోతుంది. అతను ఆతృతగా తన భార్య వద్దకు వస్తాడు. భార్యతో ఈ విధంగా అడుగుతాడు, నేను ప్రపంచంలో నేను ఎంతగానో ప్రేమించాను కదా, నీవు కోరే ప్రతి కోరికను నేను తీర్చడానికి ప్రయత్నం చేశాను. నీకు ఏదైనా జబ్బు కలిగినా లేకపోతే ఏదైనా అవసరం కలిగినా వెంటనే నేను అది తీర్చడానికి ప్రయత్నం చేశాను కదా, ఈ రోజున నాకు ఒకే ఒక పుణ్యం తక్కువైపోయింది, నాకు ఆ పుణ్యాన్ని ఇవ్వు, నేను స్వర్గానికి వెళ్తాను అనగానే భార్య ఇవ్వడానికి నిరాకరిస్తుంది. లేదండి, ప్రపంచంలో ఉన్న మన బంధము ఇక్కడ ఎవరి పుణ్యాలు వారివే, నాకే తక్కువైపోయాయి, నేను మీకు ఏమాత్రం కూడా ఇవ్వలేను అని చెప్పేసి భార్య కరాఖండిగా తన భర్తకు చెప్తుంది. మరి అటువంటి సందర్భాల్లో భర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, ఈ బంధాలు అనుబంధాలు ప్రపంచం వరకు పరిమితము. అయితే ప్రపంచంలో ఆ పరలోకాన్ని సాధించుకోవడం కోసము ఒకరినొకరు సహకరించుకుంటూ దైవ ధర్మాన్ని మరి అనుసరిస్తూ ఉండాలి. భర్త భార్యకు సహకరించాలి, భార్య భర్తకు సహకరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి దైవము ఆ భార్యను అమితంగా కరుణిస్తాడు. మరి ఏ భార్య అయితే నడిరేయి లేస్తుందో దైవ ప్రార్థన చేసుకుంటుంది, మరి వెంటనే తన భర్తకు కూడా ఆమె నీళ్లు జల్లైనా సరే లేపి మరి అతని ద్వారా కూడా ప్రార్థన చేయిస్తుంది. దైవాన్ని మరి ఈ విధంగా ఆరాధన చేయిస్తుంది, నమాజు చేయిస్తుంది. మరి దైవము అటువంటి స్త్రీ పురుషులను, అటువంటి భార్యాభర్తలను అమితంగా కరుణిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి సోదరులారా, ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, మనము ఎవరి పుణ్యాలు వారివి మాత్రమే. కాబట్టి భర్త చేసేది భార్యకు కానీ, భార్య చేసేది భర్తకు కానీ, మరి తండ్రి చేసేది కుమారునికి కానీ, కుమారుని చేసేది తండ్రికి కానీ ఎంత మాత్రం కూడా రావు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరము ఒంటరిగా ప్రభువు ముందు నిలబడాలి, ఒంటరిగా మనము చేసే కర్మలకు సంజాయిషి ఇచ్చుకోవాలి. కాబట్టి మనము ఎంత మంచి అయితే, ఎంత పుణ్యాలైతే మనము చేసుకుంటామో అది మన వెంట వస్తుంది. అంతే తప్పించి నా బదులు ఆమె ఉపవాసం ఉంటుంది, లేకపోతే నా బదులు ఈయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నేను రక్షింపబడిపోతాను అని మనం భావించామంటే చాలా మోసంలో, ఏమరపాట్లో ఉన్నట్లే. మరి దైవం అక్కడ తెలియజేస్తున్నాడు, ఎవరైతే నా కోసము దేశాన్ని విడిచిపెడతారో, ఎందుకంటే ఎప్పుడైతే దైవ ధర్మాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తారో, దైవం ఒక్కడే అన్న సత్యాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారో, మరి ఎవరైతే ఈ సందేశం అంటే గిట్టని వాళ్ళు మరి తమ బలం ద్వారా వాళ్ళను దేశం నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. పలస్తీనా దేశంలో మనం చూస్తున్నాము ఇదే విధమైనటువంటి అరాచకం. ఈ విధంగా సోదరులారా, ఎవరైతే మరి దైవం కోసము తమ దేశాన్ని విడిచిపెడతారో, మరి తమ గృహాల నుండి గెంటివేయబడతారో, హింసించబడతారో, మరి దైవం కోసము చంపబడతారో. చూడండి, ఎవరైతే ఈ పనులు ఎవరైతే ఎదుర్కొంటారో, ఈ పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొంటారో దైవం కోసం మాత్రమే అటువంటి వారి యొక్క తప్పులను నేను క్షమించి వేసి వాళ్లను మరి సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో అంటే స్వర్గంలో ప్రవేశింపజేస్తాను. ఎందుకంటే ఇది అల్లాహ్ వద్ద లభించే ఉత్తమమైనటువంటి ప్రతిఫలము. మరి ఎవరైతే ఈ ప్రతిఫలాన్ని పొందారో వాస్తవానికి వారు సాఫల్యాన్ని పొందినట్లే. ఉత్తమమైనటువంటి ప్రతిఫలము అల్లాహ్ వద్దనే ఉన్నది అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదర సోదరిమణులారా, ఇక్కడ ఈ వాక్యాల్లో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే,
పురుషుడైనప్పటికీ కూడా స్త్రీ అయినప్పటికీ కూడా దైవం వద్ద ఏ తారతమ్యత లేదు, ఏ భేదము లేదు. కాబట్టి ఇరువురు కూడా సమానమే. ఈ విధంగా అయితే ఒక వాహనానికి 2 చక్రాలు ఎంత ముఖ్యమో, ఒక చక్రంతో ఎంత మాత్రం కూడా బండి నడవదు. అదేవిధంగా ఈ సంసారం అనే చక్రానికి ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా సమానమే. కొన్ని పనుల్లో మరి ఒకరికి ఎక్కువ స్థాయి ఉండవచ్చు, కానీ మొత్తానికి మనము చూసుకున్నట్లయితే దైవం దృష్టిలో ఇరువురు కూడా సమానమే. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. మరి ఇస్లాం ధర్మం మరి స్త్రీలను అణచివేస్తుంది అన్న అపోహ, అన్న అపార్థము, మరి అది కేవలము సత్యదూరమైనటువంటి విషయము. ఇస్లాం ధర్మము అంటే దైవ ధర్మము స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది. ఎంత ఉన్నతమైనటువంటి స్థానం అంటే మరి తల్లి పాదాల క్రింద స్వర్గం ఉన్నది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి స్వర్గం తీసుకొచ్చి మరి స్త్రీ పాదాల చెంత దైవము పెట్టాడు అంటే ఎంత ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని స్త్రీకి ఇచ్చాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మరి మార్గనిర్దేశన చేయాలని, మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.